బైబిల్లో కీర్తనలు 13వ అధ్యాయం 5వ వచనంలో నేనైతే నీ కృపయందు నమ్మకించున్నాను అని భక్తుడు రాస్తున్నాడు. మరి మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, శోధకుడు మిమ్మల్ని శోధిస్తున్నప్పుడు దేవుని కృపపై నమ్మకించగలుగుతున్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో దావీదు భక్తుని జీవిత చరిత్ర మనందరికీ తెలిసిందే. అయితే అతని జీవితంలో అతి కష్టమైన ఘట్టం సౌలు రాజు తనంతరమడం. అవును, సాక్షాత్తు ఇశ్రాయేలు రాజు అతి సాధారణమైన వ్యక్తి అయిన తనంతరమడం నిజంగా గొప్ప విషయమే. అయితే నిజంగానే దావీదు అతి సాధారణమైన వాడా అంటే కాదని చెప్పాలి. బహుశా తండ్రికి తనంటే లెక్క లేకపోవచ్చు, అన్నాల మధ్య తనకు విలువ లేకపోవచ్చు, లోకానికి తనొక గొర్రెల కాపరే కావచ్చు, కానీ దేవునికి మాత్రం దావీదు హృదయానుసారుడు. అందుకే సమూయేలును పంపించి దావీదును అభిషేకించాడు. ఇశ్రాయేలు వారందరి మధ్య గొల్లియాతును పడగొట్టడానికి సహాయం చేశాడు. రాజుకు అల్లుడయ్యే భాగ్యం ఇచ్చాడు. ప్రజలందరి దృష్టిలో గనుని చేశాడు. కానీ అదేంటో, ఓ పక్క దేవుని వాగ్దానాన్ని నెరవేర్పు, మరో పక్క అతి తీవ్రంగా శత్రువు నుండి దాడి. రెండిటి మధ్య ఒక్కొక్కసారి దావీదుకు ఏం చేయాలో పాలుపోలేదు. అందుకే అప్పుడే మోకరించి ప్రార్థించేవాడు. ఇప్పుడు మనం చదివిన వాక్యభాగం కూడా కీర్తనలు 13వ అధ్యాయంలో దావీదు ప్రార్థనే. మీరు కానీ ఈ అధ్యాయం 1-4 వచనాలు చదివితే వాటి నిండా దావీదు ఆర్తనాదాలు, దేవా నేను చనిపోయేలా ఉన్నా నన్ను రక్షించు అంటూ పెట్టే మొరనే కనబడుతుంది. కానీ అదేంటో, తన ప్రార్థన చేస్తుండగానే దావీదుకు దేవుడు సమాధానం అనుగ్రహించాడు. అందుకే ప్రార్థన ముగింపులో, దేవా నేనైతే నీ కృపపై నమ్మకం ఉంచా, నీవిచ్చిన రక్షణకే వందనాలు. ఇప్పటి వరకు నా హృదయం కుంగిపోయింది, కానీ ఇప్పుడు అది నీ మాటతో సంతోషంగా ఉంది అంటారు. అందుకే నీకే మహిమ అంటూ ముగించాడు. మరి దావీదుకు దేవుడే మనకు దేవుడు కదా, మరెందుకు మీరు ప్రార్థించి ఆయన కృపపై నమ్మకం ఉంచకూడదు? నమ్మండి, గొప్ప రక్షణ చూస్తారు. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.